ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము. నీవు దీర్ఘాయుష్మంతుడవగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ప్రియులారా, ఇది దేవుని 10 ఆజ్ఞలలో ఒకటి. పిల్లలు తమ తల్లిదండ్రులను గౌరవించాలి, విధేయత చూపాలి, ప్రేమించాలి మరియు వారిని సంరక్షించాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. తల్లిదండ్రులను సన్మానించడం అంటే వారి మాటలు శ్రద్ధగా వినాలి, వారికి మర్యాద చూపాలి. తద్వారా దేవుని ఆశీర్వాదము మనకు దొరుకుతుంది. దీర్ఘాయువు సుఖజీవము కలుగును. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం ప్రకారంగా, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవును, వారు ఉపదేశాలు బోధలు ఎంతో విలువైనవి, అనుభవంతో కూడుకున్నవి. వాటిని త్రోసివేసినట్లయితే జీవితంలో మనము కష్టాన్ని కొని తెచ్చుకుంటాము. కనుక పిల్లరా, నీ తండ్రిని నీ తల్లిని గౌరవించి వారిని సన్మానించాలి. తద్వారా భూమి మీద మనము దీర్ఘాయుష్ను పొందుకుంటాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించవర్దిల్లా చేయను గాక. ఆమేన్.